హలో గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ నిద్ర ఎక్కువగా వస్తుంది కదా. రెగ్యులర్గా ఎక్కువసేపు చదివే అలవాటు ఉన్నవారు కూడా ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి స్లీపీ మూడ్లో ఉండడం సహజమే. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మన ప్రిపరేషన్ మీదే రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. సో ఈ టైంలో నిద్రని ఎలా అధిగమించి చదువు మీద ఎలా శ్రద్ధ పెట్టాలి? ఎంతోమంది స్టూడెంట్స్ స్టడీ మీద రీసెర్చ్ చేసిన అందించిన టిప్స్ ఫాలో అయ్యి స్లీప్ మోడ్ నుంచి స్టడీ మోడ్లోకి వచ్చేద్దాం. నిద్ర వచ్చేటప్పుడు మనలో ఎక్కువ మంది చేసేది ఫేస్ వాష్ చేసుకుంటాం. కొంతమంది టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇవి ఏవి వర్కౌట్ అవనప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ని వాడి కాన్సన్ట్రేషన్ని పూర్తిగా డైవర్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఈ డివైజెస్ని ఎంత దూరంగా పెడితే అంత మనకి మంచిదన్నమాట. ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ సిస్టమే ఫాలో అవుతారు. బట్ ఇప్పుడు చెప్పుకునే ఈ 7 టిప్స్ని ఫాలో అయితే కనుక మనం చదువుని కాన్సన్ట్రేట్ చేస్తూ స్లీపీ మోడ్ నుంచి స్టడీ మోడ్లోకి వచ్చేయచ్చు అనమాట. అయితే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఇంకా విషయానికి వచ్చేద్దాం. మన ఫస్ట్ టిప్ చెప్పుకుందాం. ఫస్ట్ టిప్ అంటే మన మైండ్ రీడింగ్ని అలవాటు అయి ఉంటుంది చాలా కాలంగా. కానీ ఎప్పుడైతే మనం నిద్ర వస్తుందో, మత్తుగా అనిపిస్తుందో, లేకపోతే శ్రద్ధ కుదరట్లేదు, అప్పుడు కొంచెం గట్టిగా చదవటం మనం స్టార్ట్ చేయాలన్నమాట. గట్టిగా చదవటం వల్ల మన మైండ్లో ఉన్న నర్వ్స్ కొంచెం వైబ్రేట్ అవుతాయి. అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. గట్టిగా చదవమన్నా కదా అని ఇంట్లో వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మనకి హెడేక్ వచ్చేంతగా ఉండకూడదన్నమాట. కొంచెం గట్టిగా చదవటం. రెండో టిప్, హెవీ ఫుడ్ని తగ్గించి హెల్దీ ఫుడ్కి మనం స్విచ్ ఓవర్ అవ్వాలి. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం. స్టమక్ ఫుల్గా అనిపిస్తే మత్తుగా అనిపించి చదువు మీద శ్రద్ధ లేక నిద్ర వస్తుంది. సో డైట్లో వీలున్నంత వరకు ఫ్రూట్స్, జ్యూసెస్, డేట్స్ యాడ్ చేసుకుంటూ చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ లాంటివి వదిలేస్తూ మన కాన్సన్ట్రేషన్ని చదువు మీదకి డైవర్ట్ చేసుకోవాలి. ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనం తీసుకునే వాటర్ ఇంపాక్ట్ మన బ్రెయిన్ మీద అంతకంటే ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో వాటర్ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బ్రెయిన్ స్ట్రెంగ్త్ పెరిగి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాటర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ కాన్సన్ట్రేషన్. నేను మంచి ఫుడ్ తీసుకోమన్నా, డేట్స్ తీసుకోమన్నా, డ్రై ఫ్రూట్స్ తీసుకోమన్నా అని షాపింగ్ చేసేయకండి. మన ఇంట్లో ఉన్న పల్లీలు మనకి మేలు చేస్తాయి. అలాగే కీరా, క్యారెట్ లాంటివి కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత గోవా అన్నిటికన్నా బెస్ట్, ఫుల్ ఆఫ్ సి విటమిన్, అలాంటివి కూడా తీసుకోవచ్చు. తర్వాత థర్డ్ టిప్లోకి వచ్చేద్దాం. కంటిన్యూస్గా చదవటం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, నిద్ర వస్తుంది. 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మన మైండ్ కాన్సన్ట్రేషన్ చేయటం అంతకు మించి చేయదన్నమాట. అయితే కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో మనం చదివినవి రీకాల్ చేసుకుంటూ అటు ఇటు నడవడం అలవాటు చేసుకుంటే, లేదా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయమన్నా కదా అని ఇప్పుడు ఏ యూట్యూబ్ వీడియోసో లేకపోతే ఇంకో సంథింగ్ వీడియోస్ చూసేసి ఎక్సర్సైజుల మీద ప్రాక్టీస్ చేయొద్దు. జస్ట్ చిన్న చిన్నవి నడవడం అయినా పర్వాలేదు. తర్వాత ఫోర్త్ టిప్కి వచ్చేద్దాం. ఎక్కువ టైం అంటే 3 to 4 అవర్స్ చదివాక చిన్న కునుకు, అదే న్యాప్ అంటాం కదా, జస్ట్ బ్రేక్లా అన్నమాట. ఈ న్యాప్ వల్ల కూడా మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ 5th టిప్కి వచ్చేద్దాం. న్యాప్ అన్నాం కదా అని బెడ్ మీద పడుకోకూడదు. పడుకొని చదవటం అనేది అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూర్చొని చదివే ప్రయత్నమే చేయాలి. ఆ కూర్చోవడం కూడా స్ట్రైట్గా కూర్చొని వెనక ఆనుకునే పద్ధతిలో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ బాడీ పెయిన్ నుంచి బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే బాడీ స్ట్రెయిన్ అవ్వదో ఆటోమేటిక్గా బ్రెయిన్కి స్ట్రెస్ తగ్గుతుంది. 6th టిప్, చదవవలసిన సబ్జెక్ట్స్
ఆర్గనైజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్. అంటే మనకి కొన్ని హార్డ్ సబ్జెక్ట్స్, కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మార్చి ఇంకొకటి చదవడం చేయాలి. అంతేకాని ఈజీ సబ్జెక్ట్సే పట్టుకొని కూర్చోవడం లేదా హార్డ్ సబ్జెక్టే పట్టుకొని కూర్చోవడం వల్ల మనకి రెండిటికి బ్యాలెన్స్ చేయలేక టెన్షన్ పెరిగిపోయి మన ఎగ్జామ్స్కి చాలా రిజల్ట్ అస్సలు మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడు ఒక్కదాని మీదే కూర్చోకూడదు, మార్చి మార్చి చదువుకోవటం చెయ్యాలి. మరీ ఎక్కువ నిద్ర వస్తుంది అనిపిస్తే మటుకు మనం ఏం చేయాలంటే వాటిని రిపీటెడ్గా మ్యాథ్స్ అనుకోండి ఫార్ములాస్, లేకపోతే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఫార్ములాస్ లాంటివి అవి నెంబర్ ఆఫ్ టైం చూసి రాయటం, లేదంటే మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ రాసుకోవడం, లేదంటే రిపీటెడ్గా చూసి రాసుకున్నా మనకి ఎప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. అది దానివల్ల కూడా మనకి మైండ్లో మనకు తెలియకుండానే రికార్డ్ అవుతుంది చూసి రాయటం. మా చిన్నప్పుడు ఇదే సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళం, కానీ మాకు అందుకని ఇలాంటి ప్రాబ్లం అయితే అప్పుడు మేము ఫేస్ చేయలేకపోయాం. అయితే ఇప్పుడు రాయడం అనేది చాలామందికి తగ్గిపోతుంది. ఆ రైటింగ్ ప్రొసీజర్ మళ్ళీ అలవాటు చేసుకుంటే కనుక మనకి బెటర్ రిజల్ట్స్ మనం చూస్తాం అన్నమాట. 7th టిప్, ఇంకా పైన 6 టిప్స్ ఫాలో అయినా మన మైండ్ సెట్ అవ్వడం లేనప్పుడు మనం ఎక్కడ చదువుతున్నామో ఆ ప్లేస్ని చేంజ్ చేసి చూడాలి. ఆ చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా మన మైండ్ని సెట్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ 7 టిప్సే మనం రెయిన్బో టెక్నిక్ ఆర్ రెయిన్బో థియరీ టిప్స్ ఆఫ్ స్టడీ అని మనం చెప్తారు. రెయిన్బోలో ఉన్న 7 లెటర్స్ 7 టిప్స్కి సంకేతంగా. ఆర్ ఫర్ రీడ్ అవుట్ లౌడ్లీ, అంటే కొంచెం గట్టిగా చదవటం అన్నమాట. తర్వాత ఏ ఫర్ అవాయిడ్ హెవీ మీల్స్, ఎక్కువ సాత్విక ఆహారం తీసుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకుంటానికి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఐ ఫర్ ఇంటర్వెల్స్, మనం చదువుకి ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి మధ్య, లేదంటే 1 అవర్కి మళ్ళీ ఇంకా నెక్స్ట్ చదివేదానికి మధ్య ఒక 5 to 10 minutes ఇంటర్వెల్స్ తీసుకొని ఆ టైంలో రీకాల్ చేసుకోవటం చదివినది. తర్వాత ఎన్ ఫర్ నాపింగ్, చిన్న కునుకు తీయటం మధ్య మధ్యలో. కంటిన్యూస్ రీడింగ్ అనేది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి. బీ ఫర్ బీ అప్ రైట్, మనం కూర్చునే చదువుకోవాలి. ఎప్పుడు మంచం మీద పడుకొని చదువుకోవడం అనేది కరెక్ట్ ఇష్యూ కానే కాదు. ఆ కూర్చోవడం కూడా మనం స్ట్రైట్గానే కూర్చొని చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ ఓ ఫర్ ఆర్గనైజ్ యువర్ స్టడీస్, అంటే మనం హార్డ్ సబ్జెక్ట్స్ ఈజీ సబ్జెక్ట్స్ని ఒకదాని తర్వాత ఒకటో అలా ప్లాన్ చేసుకొని మనం చదువుకోవాలన్నమాట. తర్వాత డబ్ల్యూ ఫర్ వర్క్ స్టేషన్ షఫుల్, అంటే మనకి ఒకే చోట కూర్చొని చదవడం వల్ల కొంత బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ప్లేస్ చేంజ్ వల్ల కూడా మన మూడ్ చేంజ్ అయ్యి మనం బెటర్గా చదవడానికి, మంచి స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవే రెయిన్బో 7 టిప్స్. అయితే నేను చదువుకునే రోజుల్లో అటు ఇటు వాక్ చేస్తూ కొంచెం గట్టిగా చదువుకుంటూ ఉండేదాన్ని. నాకు బాగా హార్డ్గా అనిపించిన క్వశ్చన్ ఆన్సర్స్ మొబైల్లో వాయిస్ రికార్డ్ చేసుకొని రిపీటెడ్గా వింటూ ఉండేదాన్ని. ఇది సిల్లీగా అనిపిస్తుంది, కానీ నాకైతే బాగా వర్కౌట్ అయిందండి. అలానే ఎక్కువసార్లు ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి రాస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే మనకి చూసి రాస్తున్నాం కదా, మనకి ఏమొస్తుందో అనుకోకూడదు. చూసి రాస్తాం, మన మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఆటోమేటిక్గా మన మైండ్లో రికార్డ్ అయితే అయిపోతుందండి. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ని మరింత ఎఫెక్టివ్గా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.